నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారత భారతి అనే కార్యక్రమంలో మహాభారతంలోని ఆది పర్వంలో పర్వ సంగ్రహ పర్వంలో మనం ఉన్నాము. పౌష్యం పౌలోమమాస్तीकमादिरंशावतारणं ततस्सम्भव पर्वोक्तमद्भुतं रोमहर्षणं. పౌష్య పౌలోమ ఆస్తిక ఆది అంశావతరణ పర్వాలు ఉన్నాయి. ఆ తరువాత సంభవ పర్వం గురించి చెప్పారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పర్వం. దాహో చతుగృహస్యాత్ర హైడింబం పర్వచోచ్యతే తతో భగవత పర్వ చైత్రరథం తత. దాని తర్వాత లక్క ఇల్లు ఆ వ్యవహారం అంతా వస్తుంది. హిడింబవధ పర్వం, బకవధ, అలాగే చైత్రరథ పర్వం కూడా ఉంటుంది. తత స్వయంవరో దేవ్యాః పాంచాల్యాః పర్వచోచ్యతే. క్షాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతం. ఆ తరువాత పాంచాల రాజకుమారి అయిన ద్రౌపది స్వయంవరం వస్తుంది. అలాగే రాజులను ఓడించి విజయాన్ని పొందిన పాండవుల గురించి చెప్పారు. వైవాహిక పర్వం అన్నారు దాన్ని. విదురాగమనం పర్వరాజ్యలంభస్తథైవ చ అర్జునస్య వనే వాసః సుభద్రాహరణం తతః. సుభద్రాహరణాదూర్ధ్వం జ్ఞేయాహరణహారికా తత ఖాండవదాహాఖ్యం తత్రైవ మయ దర్శనం. అర్జునుడి వనవాసం, సుభద్రాహరణం, అలాగే హరణాహరణ పర్వం, తరువాత ఖాండవదాహ పర్వం, అందులో మయుడి దర్శనం ఇవన్నీ కనిపిస్తాయి. సభాపర్వ తతః ప్రోక్తం మంత్రపర్వ తతః పరం జరాసంధవధ పర్వ దిగ్విజయం తథా. దాని తరువాత క్రమంగా సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ పర్వము, దిగ్విజయ పర్వము కూడా మనకు కనిపిస్తాయి. పర్వ దిగ్విజయాదూర్ధ్వం రాజసూజికముచ్యతే తతశ్చార్ఘాభిహరణం శిశుపాలవధస్తతః. రాజసూయం, శిశుపాలవధ ఇవన్నీ మనకి తర్వాత కనిపిస్తాయి. ద్యూతపర్వ తతః ప్రోక్తమనుద్యూత పరం తత ఆరణ్యకం పర్వ కిర్మీరవధ ఏవ చ. జూతం, జూతపర్వం, అనుజ్యూత పర్వం రెండు వస్తాయి. అర్జునస్యాభిగమనం పర్వ జ్ఞేయమతః పరం ఈశ్వరార్జునయోర్యుద్ధం పర్వ కైరాత సంగీతం. ఇంద్రలోకాభిగమనం పర్వ జ్ఞేయమతః పరం నలోపాఖ్యానమపి చ ధార్మికం కరుణోదయం. అర్జునాభిగమన పర్వం, అలాగే శివుడికి అర్జునుడికి మధ్యలో జరిగిన యుద్ధం గురించి చెప్పారు. ఆ తరువాత కరుణోత్పాదకమైన నలోపాఖ్యానం చూస్తాము. తీర్థయాత్ర తతః పర్వ కురురాజస్య ధీమతః జటాసురవధ పర్వ యక్షయుద్ధమతః పరం నివాత కవచైర్యుద్ధం పర్వ చాజగరం తతః మార్కండేయ సమాస్యా చ పర్వానంతరముచ్యతే సంవాదశ్చ తతః పర్వ ద్రౌపదీ సత్యభామయోః ఘోషయాత్రా తతః పర్వ మృగస్వప్నోద్భవం తతః వ్రీహిద్రౌణికమాఖ్యానమైంద్రద్యుమ్నం తథైవ చ ద్రౌపదీహరణం పర్వ జయద్రథ విమోక్షణం. తీర్థయాత్ర పర్వం ఉంటుంది. జటాసురవధ, అలాగే యక్షులతో యుద్ధం, ఆ తరువాత నివాత కవచ యుద్ధం, మార్కండేయ సమాస్యా పర్వం అన్నారు. ఆ తరువాత ద్రౌపది సత్యభామల మధ్య ఒక సంవాదం, ఘోషయాత్రా పర్వము. ఇలా వరుస పెట్టి పర్వాలను మనం చూస్తాం. పతివ్రతాయా మాహాత్మ్యం సావిత్ర్యాశ్చైవమద్భుతం రామోపాఖ్యానమత్రైవ పర్వ జ్ఞేయమతః పరం. సావిత్రి కథ వచ్చింది. దాని తర్వాత అక్కడే రామోపాఖ్యాన పర్వం అన్నారు. కుండలాహరణం పర్వ తతః పరమిహోచ్యతే ఆరణ్యేయం తతః పర్వ వైరాటం తదనంతరం పాండవానాం ప్రవేశశ్చ సమయస్య చ పాలనం
కీచకానాం వధః పర్వ పర్వగోగ్రహణం తథా అభిమన్యోశ్చ వైరాట్యాహ పర్వ వైవాహికం స్మృతం. విరాట పర్వం అలాగే కీచకవధ ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. ఉద్యోగ పర్వ విజ్ఞేయమత ఊర్ధ్వం మహాద్భుతం తతః సంజయయానాఖ్యం పర్వజ్ఞేయమతః పరం ప్రజాగరం తథా పర్వ ధృతరాష్ట్రస్య చింతయా పర్వసాన సుజాతం వై గుహ్యమధ్యాత్మదర్శనం జ్ఞానసంధిస్తతః పర్వ భగవద్ధ్యానమేవ చ మాతలీయం వాఖ్యానం చరితం గాలవ్యస చ సావిత్రం వామదేవ్యం చ వైన్యోపాఖ్యానమేవ చ జామదగ్యముపాఖ్యానం పర్వ షోడశరాజికం. అలాగే భగవద్ధ్యాన పర్వం, అందులోనే మాతలి, గాళవ చరిత్రలు, సావిత్ర, వామదేవ, వైన్యోపాఖ్యానాలు, జమదగ్ని, అలాగే 16 రాజుల ఉపాఖ్యానాలు వస్తాయి. సభాప్రవేశ కృష్ణశ్చ విదులా పుత్రశాసనం ఉద్యోగ సైన్య నిర్యాణం విశ్వోపాఖ్యానమేవ చ జ్ఞేయం వివాదపర్వాత్ర కర్ణస్యాపి మహాత్మనః నిర్యాణం చ తతస్పర్వ కురు పాండవసేనయోః రథాతిరథసంఖ్యా చ పర్వోక్తం తదనంతరం నులూకదూతాగమనం పర్వామర్ష వివర్ధనం. అలాగే శ్రీకృష్ణుడి సభాప్రవేశం, విదులుడు ఆయన పుత్రుడితో ఉపదేశం, ఇక యుద్ధానికి ఏర్పాట్లు, అలాగే ఉలూక దూతాగమనం, అంబోపాఖ్యానమత్రైవ పర్వజ్ఞేయమతః పరం భీష్మాభిషేచనం పర్వ తతశ్చాద్భుతముచ్యతే. అంబోపాఖ్యానం ఉన్నది. ఆ తరువాత భీష్ముడికి అభిషేకం, మన సేనాధిపత్యం. జంబూఖండ వినిర్మాణం పర్వోక్తం తదనంతరం భూమి పర్వతతః ప్రోక్తం ద్వీప విస్తార కీర్తనం పర్వోక్తం భగవద్గీతా పర్వ భీష్మవధస్తతః ద్రోణాభిషేచనం పర్వ సంసప్తకవధస్తతః. ఆ తరువాత జంబూఖండం యొక్క నిర్మాణం ఎలా జరిగిందో చెప్పారు. భగవద్గీత వస్తుంది. తర్వాత భీష్ముడు అస్త్రత్యాగం చేసి అంపశయ్య మీద పడుకోవడం, తర్వాత ద్రోణాభిషేకం, సంసప్తక వధ, ఇవన్నీ కూడా మనం అందరం ఉంటాయి. అభిమన్యువధ పర్వ ప్రతిజ్ఞా పర్వచోచ్యతే జయద్రథవధ పర్వ ఘటోత్కచవధస్తతః తతో ద్రోణవధ పర్వ విజ్ఞేయం లోమహర్షణం మోక్షో నారాయణాస్త్రస్య పర్వానంతరముచ్యతే. ద్రోణవధ, అలాగే నారాయణాస్త్రం, మోక్షపర్వం అన్నారు. కర్ణపర్వతతో జ్ఞేయం శల్యపర్వతతః పరం హ్రదప్రవేశనం పర్వగదా యుద్ధమతః పరం. కర్ణపర్వం వస్తున్న తర్వాత శల్యపర్వం. అలాగే ఈ పర్వంలోనే గదాయుద్ధ పర్వం కూడా ఉన్నది. సారస్వతం తతః పర్వ తీర్థవంశానుకీర్తనం నత ఊర్ధ్వం సుబీభత్సం పర్వ సౌప్తికముచ్యతే. ఐషీకం పర్వచోదిష్టమత ఊర్ధ్వం సుదారుణం జలప్రదానికం పర్వ స్త్రీవిలాపస్తతః పరం శ్రాద్ధపర్వతతో జ్ఞేయం కురుణామౌధ్వదేహికం చార్వాకనిగ్రహ పర్వ రక్షసో బ్రహ్మరూపిణః అభిషేచనికం పర్వ ధర్మరాజస్య ధీమతః ప్రవిభాగో గృహాణాం చ పర్వోక్తం తదనంతరం శాంతిపర్వతతో యత్ర రాజధర్మానుశాసనం ఆపద్ధర్మశ్చ పర్వోక్తం మోక్షధర్మస్తతః పరం. వీటన్నిటి తరువాత శాంతి పర్వం ప్రారంభమవుతుంది. అందులో ధర్మానుశాసనం, ఆపద్ధర్మం, అలాగే మోక్షధర్మ పర్వం కూడా ఉన్నాయి. శుకప్రశ్న అభిగమనం బ్రహ్మప్రశ్నానుశాసనం ప్రాదుర్భావశ్చ దుర్వాసః సంవాదశ్చైవ మాయయా తతః పర్వ పరిజ్ఞేయమానుశాసనికం పరం స్వర్గారోహణికం చైవ తతో భీష్మస్య ధీమతః తతోశ్వమేధికం పర్వ సర్వపాపప్రణాశనం అనుగీతా తతః పర్వ జ్ఞేయమధ్యాత్మవాచకం పర్వచాశ్రమవాసాఖ్యం పుత్రదర్శనమేవ చ నారదాగమనం పర్వ తతః పరమిహోచ్యతే. మౌసలం పర్వచోద్దిష్టం తతో ఘోరం సుదారుణం మహాప్రస్థానికం పర్వ స్వర్గారోహణికం తతః హరివంశస్తతః పర్వ పురాణం ఖిలసంగీతం విష్ణుపర్వ శిశోశ్చర్య విష్ణోః కంసవధస్తథా. ఇలాగా స్వర్గారోహణ పర్వం వరకు చెప్పుకుంటూ వెళ్ళి తర్వాత ఏం చెప్తున్నాడంటే, దీని తర్వాత హరివంశ పర్వం ఉన్నదయ్యా. ఇది అపెండిక్స్, ఖిల సంహితలాగా పరిశిష్టమైనది.
ఇది పురాణం అని కూడా చెప్పారు. దీంట్లో విష్ణు పర్వం, శ్రీకృష్ణుడి బాలలీలలు, కంసవధ కూడా ఉన్నాయి. భవిష్య పర్వచాప్యుక్తం ఖిలేష్వేవాద్భుతం మహత్ ఏతత్ పర్వశతం పూర్ణం వ్యాసేనోక్తం మహాత్మనా యథావర్సూతపుత్రేణ లౌమహర్షణినా తతః ఉక్తాని నైమిషారణ్యే పర్వాణ్యష్టాదశైవ తు. సూతవంశ శిరోమణి అయిన లోమహర్షణుడి పుత్రుడు ఉగ్రశ్రవుడు వ్యాసుడు ఈ రచనని చేసిన తరువాత నైమిషారణ్యంలో ఈ 100 పర్వాలను ఈ 100 పర్వాలను 18 పర్వాలుగా ఆయన సంగ్రహం చేసి మన ముందర పెట్టాడనమాట. సమాసో భారతస్యాయమత్రోక్త పర్వసంగ్రహ పౌష్యం పౌలోమమాస్తికమాదిరంశావతారణం సంభవో జతువేష్మాఖ్యం హిడింబకవయోర్వథః తథా చైత్రరథం దేవ్యాః పాంచాల్యాశ్చ స్వయంవరః ఛాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతం విదురాగమనం చైవ రాజ్యలంభస్తథైవ చ వనవాసోऽర్జునస్యాపి సుభద్రాహరణం తతః హరణాహరణం చైవ దహనం ఖాండవస్య చ మయశ్చ దర్శనం చైవ ఆదిపర్వణి కథ్యతే. ఇలాగా సంక్షిప్తంగా మహాభారతంలోని పర్వాల గురించి చెప్పారు. పౌష్య పౌలోమ ఆస్తిక, అలాగే అంశావతరణ, సంభవ లాక్షాగ్రహ హిడింబవధ బకవధ చైత్రరథ దేవి ద్రౌపది స్వయంవరం, క్షత్రియ ధర్మంతో రాజుల మీద విజయం, వైవాహిక విధి, విదురాగమనం, రాజ్యలంభం, అర్జునుడి వనవాసం, సుభద్రాహరణం, హరణాహరణం, ఖాండవ దహనం, అలాగే మయుడిని కలవడం, ఇవన్నీ ఆదిపర్వంలో చెప్పారు. పౌష్యే పర్వణి మాహాత్మ్యముత్తంకస్యోపవర్ణితం పౌలోమే భృగువంశస్య విస్తార పరికీర్తితః ఆస్తికే సర్వనాగానాం గరుడస్య చ సంభవః. పౌష్యపర్వంలో ఉత్తంకుడి మహాత్మ్యం గురించి చెప్పారు. పౌలోమ పర్వంలో భృగువంశం యొక్క విస్తారంగా వర్ణన ఉన్నది. ఆస్తిక పర్వంలో సమస్త నాగుల గురించి, గరుడు ఉత్పత్తి గురించి చెప్పారు. క్షీరోదమధనం చైవ జన్మోచ్చైశ్రవసస్తథా యజతః సర్పసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య చ కథేయమభినివృత్తా భరతానాం మహాత్మనాం ద్విధాः సంభవా రాజ్ఞ్యా ముక్తాः సంభవ పర్వణి అన్యేషాం చైవ శూరాణాం ఋషేర్ద్వైపాయనస్య చ అంశావతరణం చాత్రదేవానాం పరికీర్తితం. ఈ పర్వంలోనే క్షీరసాగర మథనం గురించి, ఉచ్చైశ్రవ అనే అశ్వం గురించి చెప్పారు. పరీక్షిత్ నందనుడు జనమేజయుడి సర్పయాగంలో రకరకాల మహాత్ములైన భరతవంశీయులైన రాజుల గురించి చెప్పారు. సంభవ పర్వంలో రకరకాల రాజుల యొక్క జన్మ వృత్తాంతాలు ఉన్నాయి. ఎన్నో దేశాల శూరవీరుల గురించి చెప్పారు. ద్వైపాయన మహర్షి జన్మ గురించి చెప్పారు. ఇక్కడే దేవతల యొక్క అంశావతరణ కూడా ఉన్నది. దైత్యానాం దానవానాం చ యక్షాణాం చ మహౌజసాం నాగానామథ సర్పాణాం గంధర్వాణాం పతత్రిణాం అంజేషాం చైవ భూతానాం వివిధానాం సముద్భవః మహర్షేరాశ్రమపదే కణ్వస్య చ తపస్వినః శకుంతలాయాం దుష్యంతాద్ భరతశ్చాపి జజ్ఞిమాన్ యస్య లోకేషు నామ్నేదం ప్రథితం భారతం కులం. ఇక్కడే దైత్యులు, దానవులు, యక్షులు, నాగులు, సర్పాలు, గంధర్వులు, అలాగే పక్షులు, రకరకాల స్పీసీస్ అందరి గురించి చెప్పారు. ఇక్కడ మహాతపస్వి అయిన కణ్వుడి ఆశ్రమంలో దుష్యంతుడు శకుంతల ద్వారా భరతుడికి జన్మనిచ్చిన వృత్తాంతాన్ని కూడా ఇక్కడే చెప్పారు. ఈ భరతుడి పేరుతోటే ఈ భరతవంశం సంసారంలో ప్రసిద్ధి చెందిందని కూడా చెప్పారు. వసూనాం పునరుత్పత్తిర్భాగీరథ్యాం మహాత్మనాం శాంతనోర్వేష్మని పునస్తేషాం చారోహణం దివి. శాంతను గంగాగర్భం నుంచి
వసువుల ఉత్పత్తి, తర్వాత వాళ్ళు తిరిగి స్వర్గానికి వెళ్ళిపోవడం కూడా చెప్పారు. తేజోంశానాం చ సంపాతో భీష్మస్యాప్యత్ర సంభవః రాజ్యాన్నివర్తనం తస్య బ్రహ్మచర్యవ్రతే స్థితిః ప్రతిజ్ఞాపాలనం చైవ రక్షా చిత్రాంగదస్య చ హతే చిత్రాంగదే చైవ రక్షా భ్రాతుర్యవీయసః విచిత్రవీర్యస్య తథా రాజ్యే సంప్రతిపాదనం ధర్మస్య నుషు సంభూతిరణీ మాండవ్యశాపజా కృష్ణద్వైపాయనాం చైవ ప్రసూతిర్వరదానజ ధృతరాష్ట్రస్య పాండోశ్చ పాండవానాం చ సంభవః. భీష్ముడి ప్రతిజ్ఞ, ఆ తర్వాత వ్యాసులు వారు ఆయన ద్వారం వలన ధృతరాష్ట్రుడు పాండు యొక్క జన్మ, ఆ తర్వాత పాండవుల ఉత్పత్తి అన్నీ కూడా చెప్పారు. వారణావత యాత్రాయాం మంత్రో దుర్యోధనస్య చ కూటశ్చ ధార్తరాష్ట్రేణ ప్రేషణం పాండవాన్ ప్రతి హితోపదేశశ్చ పథి ధర్మరాజశ్చ ధీమతః విదురేణ కృతో యత్ర హితార్థం లేక్షభాషయా విదురస్య చ వాక్యేన సురంగోపక్రమక్రియా నిషాజ్యాః పంచపుత్రాయాः సుప్తాయా జతువేష్మణి పురోచనస్య చాత్రైవ దహనం సంప్రకీర్తితం పాండవానాం వనే ఘోరే హిడింబాయాశ్చ దర్శనం తత్రైవ చ హిడింబస్య వధో భీమాన్ మహాబలాతు ఘటోత్కచస్య చోత్పత్తిరత్రైవ పరికీర్తిత. అలాగే లక్క ఇల్లు, ఆ కథ అంతా కూడా ఇక్కడ చెప్పారు. హిడింబ వధ గురించి చెప్పారు. మహర్షేర్దర్శనం చైవ వ్యాసస్యామిత తేజసః తదాజ్ఞయైకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే అజ్ఞాతచర్యయా వాసో యత్ర తేషాం ప్రకీర్తితః బకస్య నిధనం సేవనాగరాణాం చ విస్మయః సంభవశ్చేవ కృష్ణాయ దృష్టద్యుమ్నస్య చైవ బ్రాహ్మణాత్ సముపసృత్య వ్యాసవాక్యప్రచోదితాః ద్రౌపదీం ప్రార్థయంతస్తే స్వయంవర దిదృక్షయా పంచాలానభితో జన్ముర్యత్ర కౌతూహలాన్వితాః. ద్రౌపది స్వయంవరం ఘట్టం కూడా ఇక్కడే వచ్చింది. అంగారపర్ణం నిర్జిత్య గంగాకూలేర్జునస్తదా సఖ్యం కృత్వా తతస్తేన తస్మాదేవ చ శుశ్రువే తాపత్యమథవాసిష్ఠమౌర్వం చాఖ్యానముత్తమం భ్రాతృభిः సహితः సర్వైః పంచాలానభితో యయౌ పాంచాలనగరే చాపి లక్ష్యం భిత్వా ధనం జయ ద్రౌపదీం లబ్ధవానత్ర మధ్యే సర్వమహీక్షితాం భీమసేనార్జునౌ యత్ర సంరబ్ధాం పృథివీపతీన్ శల్యకర్ణౌ చ తరసా జితవంతౌ మహామృధే దృష్ట్వా తయోశ్చ తద్వీర్యప్రమేయమమానుషం శంకమానౌ పాండవాంస్తాన్ రామకృష్ణౌ మహామతి జన్మతుస్తైః సమాగంతుం శాలాన్ భార్గవవేష్మని పంచానామేకపత్నీత్వే విమర్శో ద్రుపదస్య చ. బలరాముడు శ్రీకృష్ణుడు అక్కడ ఆ స్వయంవనంలో ఉన్నారు. తరువాత పంచపాండవులు ద్రౌపదిని ఎలా వివాహం ఆడాలి అనే చర్చ వచ్చింది. పంచేంద్రాణముపాఖ్యానమత్రైవ అద్భుతముచ్యతే ద్రౌపద్యాదేవ విహితో వివాహశ్చాప్యమానుషః. అలాగే పంచేంద్రియముల అద్భుతమైన ఉపాఖ్యానం వచ్చింది అక్కడ. అంచేత మనుష్య పరంపరకి విపరీతంగా అక్కడ వివాహం యొక్క వర్ణన జరిగింది. ఛత్తుశ్చ ధృతరాష్ట్రేణ ప్రేషణం పాండవాన్ ప్రతి విదురస్య చ సంప్రాప్తిర్దర్శనం కేశవస్య చ ఖాండవప్రస్థవాసశ్చ తథా రాజ్యార్ధసర్జనం నారదస్యాజ్ఞయా చైవ ద్రౌపద్యాః సమయక్రియా సుందోపసుందయోస్తద్వాగ్దాఖ్యానం పరికీర్తితం అనంతరం చ ద్రౌపద్యా సహాసీనం యుధిష్ఠిరం అనుప్రవిశ్య విప్రార్థే ఫాల్గునో గృహ్య చాయుధం మోక్షయిత్వా గృహం గత్వా విప్రార్థం కృతనిశ్చయః సమయం బాలయన్ వీరో వనం యత్ర జగామః పార్థస్య వనవాసో చ ఉలూప్యాపథి సంగమః పుణ్యతీర్థానుసంయానం బభ్రువాహనజన్మ చ తత్రైవ మోక్షయామాస పంచసోప్సరసశుభాః శాపాద్గ్రాహత్వమాపన్నా బ్రాహ్మణస్య తపస్వినః.
ప్రభాసతీర్థే పార్థేన కృష్ణస్య చ సమాగమః ద్వారకాయాం సుభద్రా చ కామయానేన కామినీ వాసుదేవస్యానుమతే ప్రాప్తా చైవ కిరీటినా గృహీత్వా హరణం ప్రాప్తే కృష్ణే దేవకినందనే అభిమన్యో సుభద్రాయాం జన్మచోత్తమతేజసः ద్రౌపద్యాస్తనయానాం చ సంభవోను ప్రకీర్తితः విహారార్థం చ గతయోః కృష్ణయోర్యమునామను సంప్రాప్తిశ్చక్రధనుషోः ఖాండవస్య చ దాహనం మయస్య మోక్షోజ్వలనాద్భుజంగస్య చ మోక్షణం మహర్షేర్మందపాలస్య శార్గ్యాం తనయసంభవः ఇత్యేతదాదిపర్వోక్తం ప్రథమం బహువిస్తరం. ఇప్పుడు మీరు విన్నవన్నీ కూడా ఆది పర్వంలో వస్తాయండి. అధ్యాయానాం శతే ద్వే తు సంఖ్యాతే పరమర్షిణ సప్తవింశతిరధ్యాయ వ్యాసేనోత్తమ తేజస. ఈ పర్వంలో 227 అధ్యాయాలు ఉన్నాయి. ఆది పర్వంలో అష్టౌ శ్లోక సహస్రాన్ని అష్టౌ శ్లోకశతాని చ శ్లోకాశ్చ చతురాశీతిర్మునినోక్తా మహాత్మన. మహర్షి వ్యాసుల వారు ఇందులో అంటే ఈ 227 అధ్యాయాలలో 8884 శ్లోకాలు చెప్పాడండి ఆది పర్వంలో అని సంక్షిప్తంగా ఆది పర్వం గురించి చెప్పాడు ఇక్కడ. ఆ తర్వాతి పర్వం గురించి మరో అంకంలో చూసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.